భారత్తో పెట్టుకుంటే భారత ప్రధాని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పిన మీ కళని మేక్ అమెరికా వేట్ అగైన్ అని చెప్పి మీ పరిచయం అద్దంలో చూపించిండు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఫ్రాంక్ఫుటర్ అల్గెమినీ జైటింగ్ అంట ఈ పేపరు నిజంగా చెప్పాలనంటే ట్రంప్ యొక్క పేషెన్స్ అంటాం కదా, మనం ఓపిక అంటాం కదా, దానికంటే ఇన్ఫ్యాక్ట్ పెద్దగా ఉన్నది దీని పేరే. 1 కాదు 2 కాదు 3 కాదు 4 సార్లు ప్రెసిడెంట్ ట్రంప్ ఫోన్ కాల్ని నెగ్లెక్ట్ చేసిండు మన దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక ప్రెషర్ బిల్డప్ అవుతుంది. ఎట్లా ప్రెషర్ బిల్డప్ అవుతుంది అని అంటే, విజిల్ లేని ప్రెషర్ కుక్కర్ అగర్ మనం పెడితే ఇట్లా ప్రెషర్ ఎట్లుంటుంది ఇక మనం అది చూసుకొని వెళ్ళిపోతుంది కదా. సో అట్లా వాషింగ్టన్ ఫ్యూమ్ అవుతున్నది, ఎందుకంటే విజిల్ కూడా లేదు. ఎవరికైనా చెప్పుకుందాం అన్నానంటే విజిల్ కొట్టి ఫోన్ వస్తుంది, మోదీజీ మోదీ బాయ్ 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 నమో నమో బాయ్ నమో బాయ్, ఫోన్ ఎత్తుడు దూరం మాట, కాలర్ టోన్ చూసి ఇట్లా కట్ చేసి పడేస్తారు మనోళ్ళు. మోదీ గారు కూడా క్లియర్ కట్గా ఒక జవాబు ఇచ్చారు. ఏందనంటే, నాకు నా మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపార్టెంట్, మా సుజుకి ఈవీ ఏదైతే లాంచ్ ఉందో నేను అక్కడ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ సైడ్ పోతా, జెండాలు ఒప్పుకుంటా. ట్रम्प फोन कॉल अंटावा बाद में देखेंगे, उतना जरूरी आज नहीं है मोदी ट्रम्प से बात करने का. ట్రంప్ తో మాట్లాడడం అంత పెద్దగా ఇంపార్టెంట్ నాకేం కాదు, ఫస్ట్ మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని మనం బూస్ట్ చేసుకుందాము అనే తత్వంలో ఆయన పోతున్నాడు.